నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పి కొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం జగన్ పరామర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ తెలిపారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. ప్రజావేదిక గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు టీడీపీ జనసేన. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఇంటూరి గజేంద్ర, గోదమల గంగాధర్ మిడత మాట్లాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. అనేక రాజ్యాంగ పదవులకే వన్నె తెచ్చిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరుగు మోజేసు, డేవిడ్, మజ్జాడి నాగరాజు, అడుసుమిల్లి శ్రీనివాస్, పొట్లూరి కృష్ణారావు, సయ్యద్దు జబీన్, కొడాలి రాజా, జనసేన పార్టీ నాయకులు సాయన రాజేషు, కొదమల గంగాధర్, ఇంటూరి గజేంద్ర పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.
మేడం ఆయన ముఖం మొత్తం కవర్ చేస్తారు పూలు కిందకేయండి. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, అలాగే సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా ఎన్డీఏ పక్షాల తరపున గుడివాడ నియోజకవర్గం రాము గారి నాయకత్వంలో ఆయనకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక దళిత జాతిలో పుట్టి అనేకమైన ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సుదీర్ఘకాలం ఆయన జీవించున్నంత కాలం కూడా పార్లమెంటేరియన్ సభ్యుడిగా ఉన్నటువంటి ఘనతని సాధించిన గొప్ప వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాలకి కాకుండా దేశం మొత్తానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, జ్యోతిరావు పూలే కానివ్వండి, ఇలాంటి గొప్ప వ్యక్తులు దేశానికి నాయకులు. ఒక కులానికో ఒక మతానికో వీళ్ళని పరిమితం చేయకూడదు. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం జరుగుతుంది. మరి ఒకసారి ఎన్డీఏ పక్షాల తరఫున డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి 38వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకేనా? ఈరోజు మరి గుడివాడ నియోజకవర్గం వెనుగండ్ల రాముగారు ఆఫీసులో మేము ఈరోజు కార్యక్రమం జరుపుకోవటం, జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించడం మంచి శుభ కార్యక్రమం. అయితే ఇందులో భాగంగా మరి ఏదైతే ధర్మం అధర్మ యుద్ధంలో ఎంతోమంది దళితులు అసూలు బాసిన చరిత్ర మన ఈ దళిత నేపథ్యం. అట్లాగేనే రాజకీయాల్లో ఆ రోజు ధర్మానికి అధర్మానికి అంటే మనుధర్మం మరి రాక్షస నాయకత్వం మధ్య జరిగిన ధర్మం కాడి నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆ రోజు వివక్షత అయితే ఈరోజు మేమెంతమంది మాకు అన్ని సీట్లు అనే స్థాయికి మేము ఎదగటం అనేది ఇవాళ దళిత వర్గం ఇవాళ ఒక స్థానం సంపాదించుకున్న చరిత్ర. కాబట్టి అట్లాంటి చరిత్రలో కొన్ని రాజకీయ పార్టీలతో పోరాడుతూనే కుల వివక్షత ఎక్కడైతే ఉందో ఆ వివక్షతో అనేక రాజకీయ పార్టీల ధర్మంలో అధర్మంలో ఈ దళిత రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం, స్థానాల కోసం మేము పోరాడుతూ ఉన్న చరిత్ర. అందులో భాగంగా మరి ఈరోజు అనేక రూపాల్లో ఏదైతే రాజ్యం అణిచేస్తూ ఉందో, ఏదైతే రాజ్యం కుల వివక్షతకి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ ఏదైతే రాజ్యాలు వెళ్ళిన చరిత్ర ఉందో అక్కడి నుంచి కూడా ఒక కులం అణిచివేత అనే దానిలో భాగంగా ఆ స్థానాలని ఆక్రమించుకునే దానిలో యుద్ధంలో మరి అసూలు బాసిన నాయకుల్లో మరి ఒక అంబేద్కర్ గారు, అట్లనే మరి బాబు జగజ్జీవన్ రావు లాంటి ప్రతినిధులు మన భారతదేశంలో మనకి ఆదర్శంగా కనపడుతున్న చరిత్ర. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ నాయకులను ఏదైతే ఉందో ఆ నాయకులను ఆదర్శంగా తీసుకుని ఇవాళ దళిత నాయకత్వం ఒక స్థానం సంపాదించుకోవాలనేది మేము కాంక్షిస్తూ ఉంది ఈ రోజు గుడివాడ నియోజకవర్గం నుంచి. అందుకే గుడివాడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.